హాయ్ హలో నమస్తే వ్యూవర్స్, వెల్కమ్ టు ప్రాపర్టీ అవుట్లెట్ యూట్యూబ్ ఛానల్. నేను మీ మోహన్, ఎ ప్రాపర్టీ అడ్వైజర్. ఈరోజు మనం మాట్లాడుకునే విషయం వచ్చేసి మార్కెట్ ఫ్లక్చువేషన్స్ అండ్ గుడ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాటింగ్ ప్రాజెక్ట్స్. అండ్ ఈ రెండింటిలో భాగంగా మొట్టమొదటి నేను మాట్లాడబోయే విషయం ఏంటంటే మార్కెట్ ఫ్లక్చువేషన్స్. గత కొద్ది రోజులుగా మనం గమనిస్తున్నాము, అంటే ఒక 1 month నుంచి 2 months నుంచి మార్కెట్లో డిఫరెంట్ ఒపీనియన్స్ కానివ్వండి, అండ్ కొత్త జీవోస్ పాస్ అవ్వడం వల్ల, అలాంటి విషయాల వల్ల మార్కెట్లో చిన్న ఫ్లక్చువేషన్స్ అనేవి ఏర్పడ్డాయి. అండ్ అందులో భాగంగా కొన్ని ఏరియాస్లో డిమాండ్ మంచిగా ఉండటం, కొన్ని ఏరియాస్లో సరిగ్గా లేకపోవడం, అండ్ ఇలాంటి కొన్ని విషయాలు అయితే చాలామందిని ఇన్వెస్ట్మెంట్ ఈ టైంలో చేయాలా వద్దా అనే ఒక సంక్షోభంలో పడేస్తుంది. అండ్ ఇలాంటి విషయాల్లో మీకు కొన్ని విషయాలు క్లారిటీగా చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ఇందులో భాగంగా ట్రిపుల్ జీవో ఎత్తివేత గురించి మీరు అందరూ చూస్తున్నారు. అండ్ దాంట్లో కూడా కొంత సమయం పట్టే అవకాశం అయితే ఉంది. అండ్ క్లియర్ కట్గా కూడా ఏది కూడా ఇన్ఫర్మేషన్ లేదు. మనం మాట్లాడిన ట్రిపుల్ జీవో దాని గురించి వివరించే ప్రక్రియలో నెక్స్ట్ జీవో 69 అని ఒకటి జీవో వచ్చిందండి. అదేంటంటే ట్రిపుల్ జీవోని తొలగిస్తూ ఆ ప్లేస్లో జీవో 69 పెట్టినట్టు. దాంట్లో కూడా మొత్తం యాజిటీస్గా ఉంటుంది, సమ్వాట్ కరెక్షన్స్ ఉంటాయి. ఒక ఫేజ్ 3 తీసేయటం అలాంటివి, అండ్ ఎంతవరకు గ్రీన్ జోన్ ఇవ్వాలి, ఎంతవరకు హెచ్ఎండిఏ పర్మిషన్ ఇవ్వాలి, అలాంటి అంశాలన్నీ కూడా నిర్ణయం తీసుకునే ముందు ఈ జీవో ఏంటంటే మన గండిపేట లేక్ కావనివ్వండి, ఉస్మాన్ సాగర్ లేక్ కావనివ్వండి, ఈ రెండు కూడా మనకి పర్యావరణ సంరక్షణ ప్రకారం 1996లో అమెండ్మెంట్తో 94లో చేశారు, అండ్ 96లో అమెండ్మెంట్తో రిలీజ్ చేశారు. అండ్ వీటి చుట్టూ 10 kilometers రేంజ్ వరకు ఎలాంటి కన్స్ట్రక్షన్స్ ఉండకూడదని ఆ పరిమితి ఇచ్చారు. ఇప్పుడు అది తొలగించేసి కొంత 1,40,000 acres అనేది అందుబాటులోకి రానుంది. అందులో కూడా సమ్వాట్ హెచ్ఎంఏ లిమిట్స్ ప్రకారం కావాలండి ఒక 40-50% ఆఫ్ ద గ్రీన్ జోన్లో ఉంచేసి రిమైనింగ్ కన్స్ట్రక్షన్ పర్మిషన్ ఇచ్చే అవకాశం ఉన్నటువంటి. దీనివల్ల ఏం జరుగుతుందంటే ప్రైజెస్ అనేవి ట్రిపుల్ జీవో ల్యాండ్స్ యొక్క ప్రైజెస్ అనేవి అమాంతం ఇంక్రీజ్ అవుతాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంత భూమి సాగులకు అవకాశం రావడం వల్ల మనకి చాలామంది బిల్డర్స్ అండ్ రకరకాల ప్లాటింగ్ ప్రాజెక్ట్స్ అన్నీ వచ్చేసి అక్కడ చోటు చేసుకుంటాయి. దీనివల్ల మనకి ల్యాండ్ అవైలబిలిటీ పెరుగుతుంది అనమాట. అండ్ ఆల్రెడీ మనకి R1 జోన్స్ అన్నమాట ఉన్నాయి కాబట్టి వీటిలో కూడా వాటి ల్యాండ్ ప్రైజెస్లో కూడా ఫ్లక్చువేషన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. బట్ మనకి ట్రిపుల్ జీవో ఇన్ఫర్మేషన్ పూర్తి కన్ఫర్మేషన్ రాకముందే ఎట్లాంటి డెసిషన్స్ మనం తీసుకోవాలి. అండ్ ఇంతవరకు కూడా చాలాసార్లు దీని గురించి రిపోర్ట్స్ వచ్చాయి. అండ్ ఎన్నోసార్లు మన రాజకీయ నాయకులు చెప్పడం జరిగింది. బట్ ఇప్పుడు అనేది చాలా కీలకంగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. చాలా ఉధృతంగా దీని మీద ముందుకు సాగుతున్నాయి చర్చలు. ఈ సమయంలో వెంటనే జరుగుతున్న విక్షేపణలు లేవు. కొంత సమయం తీసుకునైనా వితిన్ స్పాన్ ఆఫ్ 1 year అయినా సరే వాటి గురించి సంక్షిప్తమైన విషయాలు మనకు తెలిసే అవకాశం ఉంటుంది. మనం మాట్లాడుకునే మార్కెట్ ఫ్లక్చువేషన్లో ట్రిపుల్ జీవో ఎత్తివేత అనేది కూడా ఒక భాగం ఉంటుంది. ఎందుకంటే ఈ ట్రిపుల్ జీవో గత 1 or 2 months నుంచి చర్చ జరుగుతున్నాయి. ఇందాక మనం మాట్లాడుకున్నాం. దీనివల్ల ఏం జరుగుతుంది, అసలు ఒక ఇన్వెస్టర్కి దీనికి ఎట్లాంటి సంబంధం అనేది చేకూరుతుందని ఒక విషయాన్ని నేను ఒకసారి పరిశీలిస్తాను. అందులో భాగంగా మొట్టమొదట ల్యాండ్ ఇంక్రిమెంట్స్ అండ్ డిక్రిమెంట్స్ గురించి మాట్లాడుకున్నాం. ట్రిపుల్ జీవో ఎత్తివేస్తే మనకి దాదాపుగా 1,30,000 నుంచి 1,40,000 ఎకరాలు వినియోగంలోకి వస్తాయన్నారు. ఎలాంటి వినియోగం అంటే రియల్టర్ వినియోగం అనమాట. అండ్ దాంట్లో కన్స్ట్రక్షన్ పర్మిషన్ కావాలంటే ప్లాటింగ్ ప్రాజెక్ట్స్ వేసుకోవడానికి, అండ్ ఎక్కువ మొత్తంలో భూభాగాన్ని వినియోగించుకునేటట్టు కన్స్ట్రక్షన్కి. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు 10% ఉందండి ట్రిపుల్ జీవో ల్యాండ్లో మనం వినియోగ శాతం. మనం 1000 గజాలు తీసుకుంటే ఓన్లీ 100 గజాలు మాత్రమే కన్స్ట్రక్షన్ చేసుకుంటాం. తర్వాత హెచ్ఎండిఆర్ డిటీసీ అప్రోచ్కి వచ్చేస్తే దాని యొక్క వినియోగం అనేది 50%, 60% బేస్డ్ అపాన్ అప్పుడున్న ఆంక్షల ప్రకారం మనకి చాలా వినియోగంలోకి వచ్చే అవకాశం ఉంది. కన్స్ట్రక్షన్ పర్మిషన్ ఎక్కువ ఉన్నప్పుడు ల్యాండ్ ప్రైజెస్ కూడా ఎక్కువగా అవుతాయండి. ఇప్పుడు మనకి చూసుకుంటే 3 crores 4 crores అట్లా ఉన్న సిచ్యువేషన్ నుంచి అది అమాంతంగా 20-30 crores వెళ్ళే అవకాశం కూడా ఉంది. ఇందులో ఎక్కువగా లాభపడేవాళ్ళు ఆ గ్రామ ప్రజలు అండ్ ఆల్రెడీ ట్రిపుల్ జీవోలో పర్చేస్ చేసుకునేవాళ్ళు. ఈ ట్రిపుల్ జీవో పర్చేస్ చేసుకున్న సరే మనకి గ్రీనరీ ఏరియాని ఇస్తారు. మనకి ఏదైతే ల్యాండ్స్కేపింగ్కి ఎక్కువగా వదిలిపెట్టాల్సిన ఏరియా ఉంటుందో వితౌట్ కన్స్ట్రక్షన్ పర్మిషన్ కాకుండా కొంతమందికి బయోడైవర్సిటీ జోన్ కానీ గ్రీన్ జోన్ కానీ పెడతారనమాట. కన్స్ట్రక్షన్ ఇచ్చే పర్మిషన్ వేరు. అదేంటంటే దానికి క్లియర్ కట్గా మనకు కావాల్సింది ఏంటంటే
ఒక హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్స్ తయారు చేసే వాటికి ఏది రోడ్స్ వేయాలి, ఏది కన్వర్షన్ జోన్, కన్జర్వేషన్ జోన్, అలాంటి క్లియర్ కట్ పిక్చర్ వచ్చినప్పుడు ఇన్వెస్టర్కి ఒక ఆప్షన్ వస్తుంది. అండ్ మనం ఇన్వెస్ట్ చేసిన చోట్లో అంతా కరెక్ట్గా పర్మిషన్ వచ్చే జోన్ అయినా, లేదంటే మనం ఇన్వెస్ట్ చేసింది లేదా లోగా పెరిగదని, అలాంటి సిచ్యువేషన్లో మనం ఉన్నప్పుడు మనకి క్లియర్ కట్ ఐడియా ఎప్పుడు వస్తుందంటే, అండ్ వీ హ్యాడ్ ఎ మాస్టర్ ప్లాన్ అండ్ ఎవ్రీథింగ్ రెడీలీ అవైలబుల్. ఈ 1 year నేను ముందర చెప్తున్నాను, ట్రిపుల్ వన్ జియో కన్ఫర్మేషన్ క్లియర్ సర్టిఫై అవడానికి దాదాపు మినిమం 1 year పడుతుంది. ఈ 1 yearలో కూడా మనం ఇన్వెస్ట్మెంట్ డైలమాలో పెట్టుకోవడం కన్నా ఒక పర్టికులర్ ఖచ్చితంగా పెరిగే ఒక చోట పెట్టుకుంటే ఇన్వెస్టర్ కూడా సేఫ్ జోన్లో ఉండడం నా ఉద్దేశంతో నేను కూడా రీసెర్చ్ చేసుకోవడం మొదలుపెట్టాను. అండ్ ఈవెన్ ఐ హ్యాడ్ ఎ మనీ అండ్ ఐ హ్యావ్ టు ఇన్వెస్ట్. కాబట్టి నేను యాక్చువల్లీ ఎప్పటి నుంచో పరిగణలో తీసుకున్నది ముంబై హైవేని ఎప్పుడు పెట్టినా సరే మన ప్రైజెస్ అనేవి సమాంతంగా ఇంక్రిమెంట్ అవ్వడం, బెనిఫిట్స్ అనేవి, ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ అనేది కూడా ఎక్కువగా ఉండడం జరిగింది. ఆ తరుణంలో ఈ ముంబై హైవేలో RRR కూడా మనకి అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎంత పరిధిలో అని. ఐ థింక్ పెద్దాపూర్ అనుకుంటా, మనకి అక్కడి నుంచే RRR నిర్మాణ పనులు స్టార్ట్ అవుతాయండి. అండ్ పూజ అయిపోయిన తర్వాత. అండ్ పెద్దాపూర్కి ఈ సంగారెడ్డి దాటిన తర్వాత వచ్చే ఊర్లు అనమాట ఇవి. పెద్దాపూర్ తర్వాత మనకి సదాశివపేట ఉంటుంది. ఆ సదాశివపేట, బుధీరా, సమ్వాట్ ఇవన్నీ వస్తాయన్నమాట. ఈ ఏరియాస్లో మెయిన్గా మనం చెక్ చేసుకోవాల్సింది ఇండస్ట్రీస్ కానివ్వండి, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ కానివ్వండి, అక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేటివిటీ. అండ్ మధ్యలోనే మనకి ఐఐటి కందు ఉంది, చాలా ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అండ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కానివ్వండి, ఆల్రెడీ మనం చూడొచ్చు ఇప్పటికే అది ఐఐటి కందు అనేది ఇండియాలో 8th ప్లేస్లో ఉందండి ఐఐటికి. అండ్ అంత బెనిఫిట్ అయితే ఉంటుంది. అండ్ తోషిబా ఎలక్ట్రానిక్ ప్లాంట్స్ కానివ్వండి, అండ్ ఎంఆర్ఎఫ్ టైర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్, అండ్ ఎంఎస్ఎన్ కంపెనీ, సమ్ ల్యాబొరేటరీస్ కానీ ఇంకా చాలా ఉన్నాయన్నమాట. ఇలాంటి తరుణంలో ఎంప్లాయ్మెంట్ అనేది హెవీగా గ్రోత్ అయ్యే అవకాశం ఉంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మనకి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అనే వాళ్ళు ఒక 1000 నుంచి అండ్ 2000 crores వరకు ఇంకా ఎక్స్ట్రా ప్రొడక్టివిటీ కోసం ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ కూడా చేస్తున్నారు. దీనివల్ల మనకి ఎక్స్ట్రా ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. వెన్నెవర్ ఎక్స్ట్రా ఎంప్లాయ్మెంట్ అప్పుడు ప్రతిరోజు సిటీ అక్కడ దాకా ప్రయాణించడానికి ఎవరు సాహసించారు అండ్ అక్కడే ఎస్టాబ్లిష్ అవుదాం అనుకుంటారు. అండ్ చాలా వరకు అక్కడ మండల హెడ్ క్వార్టర్స్ కానివ్వండి, సమ్వాట్ డెవలప్మెంట్ అయితే ఉంది, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి. అండ్ అక్కడ దగ్గరలోనే బీవీఆర్ఐటీ వాళ్ళు కూడా ఒక 80 acres పెట్టి పెద్ద ఇన్స్టిట్యూషన్ కడుతున్నారు. కావాల్సిన డెవలప్మెంట్స్ మ్యాక్సిమం ఉన్నట్లే, రక్షపట్నం వెళ్ళాలి కానివ్వండి, ఏదైనా. అలాంటి ఒక సిచ్యువేషన్లో ఇన్వెస్ట్ చేసుకోవడం అనేది ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అండ్ నేను ఇన్వెస్ట్ చేసిన ప్లాట్ ఏంటంటే, నేను 165 square yards హైవే పక్కన, మనకి ముంబై నేషనల్ హైవే ఉంటుందా, దానికి ముంబై వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ వస్తుంది అనమాట వెంచర్. ఆ వెంచర్లో నేను తీసుకున్నాను 165 square yards ప్లాట్. అండ్ యాక్చువల్గా ఒక 2-3 months బ్యాక్ తీసుకుంటే నాకు 10,000కే వచ్చేది. బట్ ఇప్పుడు నేను 13,000 పెట్టి తీసుకోవాల్సి వచ్చింది. అండ్ వితిన్ స్పాన్ ఆఫ్ 1 monthలో ఒక 2,000 ఇంక్రిమెంట్ వాళ్ళు ప్లాన్ చేస్తారండి. అండ్ ప్రైస్ ఇంక్రిమెంట్ నాకు 1 monthలో 2,000 ఇంక్రిమెంట్ రావడం అనేది 165 into 2,000 అంటే మీకు దాదాపుగా 3,30,000. 1 monthలో 3,30,000 ఇంక్రిమెంట్, 20 lakhs పెట్టుబడి. నేను పెట్టింది 20 lakhs మాత్రమే. నేను ఇది ఖచ్చితంగా సజెస్ట్ చేస్తానండి, ఈ ప్లాట్లో ఖచ్చితంగా పెట్టుబడి పెట్టుకోమని. ఎందుకంటే ఈ స్టార్టింగ్ డెవలప్మెంట్ చేయకముందు ఒక ప్రైజ్ ఉంటే, ఎల్పీ నెంబర్ వచ్చిన తర్వాత మనకు డిఫరెంట్ ప్రైజ్ అమౌంట్గా 50 to 60% ఇంక్రిమెంటెడ్ ప్రైస్తో వాళ్ళు అమ్ముతారనమాట. ఈ ఇయర్ ఎండ్కి అంటే 8 months ఉంది ఇయర్ ఎండ్కి. ఈ ఇయర్ ఎండ్కి ఇప్పుడు 13,000 ఉన్న ప్రైస్ 18 to 20,000 ఎక్స్పెక్టెడ్ ప్రైస్ అనమాట. ఈ 18 to 20,000 అంటే దాదాపుగా 60% గ్రోత్ ఉన్నట్లే, 50 to 60%. ఈ గ్రోత్ ఎంజాయ్ చేసిన తర్వాత ఆబ్వియస్లీ నేను సేవ్ చేసేసుకుంటాను. నేను షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్ అండి. నేను ఆల్రెడీ ఇంకా దీని గురించి ముందు కూడా వచ్చిన మాట చెప్తాను. అండ్ నేను కొన్న ప్లాట్ కూడా మీకు ఆల్రెడీ డిస్ప్లే అవుతూ ఉంటాయి స్క్రీన్ మీద. అండ్ ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. మనం దీంట్లో ఏంటంటే 10% అమౌంట్ అని కట్టి మీకు బుక్ చేసుకోవచ్చు. మీకు 3 options ఇస్తారు. ఒకటేమో 1 month పేమెంట్ ఆప్షన్, ఇంకోటి 2 months పేమెంట్ ఆప్షన్, ఇంకోటి 3 months పేమెంట్ ఆప్షన్. అంటే డేస్ కాదు, 30 days, 60 days, 90 days. మీరు పేమెంట్ త్వరగా చేసిన దాన్ని బట్టి మీకు 500 నుంచి 500 ఒక డిఫరెన్షియేషన్ ఉంటుంది. ఒక 1 month ముందే కడితే 500 డిస్కౌంట్, 2 months ముందు పడితే 1000 డిస్కౌంట్. అంటే బేస్డ్ అపాన్ యువర్ పేమెంట్ షెడ్యూల్ యువర్ ఎలిజిబుల్ టు గెట్ డిస్కౌంట్ అనమాట. అండ్ నేనైతే 90 days పేమెంట్ తీసుకున్నాను. అండ్ ఎందుకంటే నాకు ఫండ్స్ రావాల్సి ఉంది. అండ్ నా బుకింగ్ అమౌంట్ అంతా కట్టేసాను. జస్ట్ మధ్యలో కొంత అమౌంట్ కడుతున్నాను. అండ్ రిమైనింగ్ కూడా 90 daysలో మొత్తం క్లియర్ చేసేస్తాను.
అండ్ ఎందుకంటే నాకు 500 డిస్కౌంట్ రావాల్సింది, నేను కాన్ఫిడెంట్ లేక ఫండ్ గురించి నేను కొద్దిగా ఆపాను. అండ్ మీరైతే ఎవరైతే ఫండ్స్ రెడీగా ఉన్నాయో మీరు వెంటనే పేమెంట్ చేసుకుంటే ఇంకా తక్కువకి వచ్చే అవకాశం ఉంటుంది, బార్గెన్ చేసి తీసుకుంటారు కాబట్టి. బట్ ఫిక్స్డ్ ఉన్న ప్రైజెస్ని అండ్ వాళ్ళు ఫ్లక్చువేట్ చేయరు, అండ్ యూ కెన్ బార్గెన్, అండ్ దాన్ని బట్టి మనం మాట్లాడవచ్చు. నేను ఈరోజు చెప్పిన ప్లాట్ గురించి కానీ ఆ ప్లాటింగ్ ప్రాజెక్ట్ గురించి దాని యొక్క విశిష్టతను తెలిపే భాగంలో మనం ముందుగా తెలుసుకోవాల్సింది ముంబై హైవే విశిష్టత అండ్ ఎక్కడెక్కడ ఏ రోడ్లు ఉన్నాయి, ఎలాంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి, ఎలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఉన్నాయని నేను ఒక బ్లాగ్ చేశానండి. నేను రేపు ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ నేను దాన్ని రిలీజ్ చేస్తాను. పిన్ టు పిన్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. దాంట్లో మనకి బిహెచ్ఎల్ లింగంపల్లి సర్కిల్ దగ్గర నుంచి పటాన్ చెరువు మీదుగా ఆ ముంబై హైవే ఎగ్జిట్ నెంబర్ 3 నుంచి అలా ముందుకు వెళ్తుంటే ఏ ప్లేస్లో ఎలాంటి డెవలప్మెంట్ ఉంది, ఎలాంటి ల్యాండ్ ప్రైజెస్ ఉన్నాయి, అండ్ ఇందాక నేను చెప్పినట్టు వాట్ ఆర్ ద డెవలప్మెంట్స్, అండ్ మనకు అక్కడ నిమ్జ్ ఎంత దూరంలో ఉంది, ప్రతి ఒక్క పాయింట్ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాదాపు అది 30 మినిట్స్ అబౌవ్ వీడియో ఉంటుంది. అండ్ రేపు ఈవినింగ్ రిలీజ్ చేస్తానండి. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో మ్యాక్సిమం ఆఫ్ ద పీపుల్ ఎవరైనా సరే ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ వీడియోని చూడండి, మంచి నాలెడ్జ్ని గ్రాప్స్ చేసుకోమని కోరుకుంటున్నాను. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మీరు ఈ ప్లాటింగ్ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాల కోసం నన్ను కాంటాక్ట్ చేయాలంటే మీకు ఇక్కడ స్క్రోలింగ్ అవుతుందండి వాట్సాప్ నెంబర్, అండ్ డిస్క్రిప్షన్లో కూడా మీకు నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. మీకు దానికి వాట్సాప్ చేయడం ద్వారా మరిన్ని వివరాలు అండ్ ప్రైజెస్ అండ్ అమెండ్మెంట్స్ గురించి మీకు ప్రతిదీ అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలా మేము చేసే ప్రతి వీడియో మీ డివైజెస్లో నోటిఫికేషన్గా రావడానికి ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ ప్రాపర్టీ అవుట్లైన్, అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్. నేను మీ మోహన్, ఈజ్ అ ప్రాపర్టీ అడ్వైజర్, సైనింగ్ ఆఫ్. బై బై.